ఒక డిజైన్ ఇచ్చి ఒక ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేయండి అంటే కట్ చేస్తారు అంతే. కానీ దాంట్లో ఎలా కట్ చేయాలి, ఎక్కడ ఎంత ఇస్తే అది ప్రపోర్షనేట్గా బాడీ మీద ఎలా కూర్చునిద్ది అనేది ఒక డిజైనర్ పని. అండ్ ఆ ప్రీగా చేసుకునేటప్పుడు ఇది ఫిజిబుల్లా కాదా, ఇది నిజంగానే చెయ్యొచ్చా లేదా అనేది టైలర్ దగ్గరికి వెళ్ళే ముందు మేము చేసే గ్రౌండ్ వర్క్. ఆ కమ్యూనికేషన్ ఏంటంటే బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పే టెక్నాలజీ టర్మ్స్ అర్థం కావు, వాళ్ళ లాంగ్వేజ్లో వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నార్మల్ ఒక టైలర్గా నేర్చుకొని ఉంటారు. సో డిజైన్కి ఉండే ఫస్ట్ ఛాలెంజ్ అండ్ ఫన్ పార్ట్, గుడ్ థింగ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ద వర్క్ వాట్ ఎ డిజైనర్ డస్. ఒక పర్సన్ చూడటానికి ఎలా ఉన్నా మంచి డ్రెస్ వేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది, ఉన్న డిఫెక్ట్ కూడా తగ్గిపోతాయి. లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కాన్ఫిడెన్స్ అండి, ఫస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈవెన్ లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కనపడటం, లేదా బాగా సన్నగా ఉన్న వాళ్ళు కాస్త లావుగా కనపడటం. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఈవెన్ మేము ఇచ్చే ప్రింట్స్ సజెషన్ చేసేటప్పుడు ప్రింట్స్ సజెస్ట్ చేస్తాం, ఎంబ్రాయిడరీ సజెస్ట్ చేస్తాం. షార్ట్గా ఉండే వాళ్ళకి మేము ఒకలాగా చెప్తాము, వాళ్ళు హైట్ ఉన్నారనుకో వాళ్ళకి మీరు దీనికి వెళ్ళొద్దండి, ఇది మీకు సెట్ అవ్వదని చెప్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు దిస్ డ్రెస్ ఇట్స్ వన్ ఆఫ్ మై కలెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్. ఐ జస్ట్ ఓన్ ఇట్. ఇట్ వాజ్ నాట్ డన్ ఫర్ మీ. ఇట్ వాజ్ అ స్టాండర్డ్ సైజెస్. సో బట్ క్లయింట్ ఒకరు నాలాగా ఇప్పుడు ఎవరైనా వాకిన్ అవుతారుగా, నేను ఒక క్లయింట్ అనుకోండి స్టోర్కి, ఈవెన్ ఐఎమ్ అ డిజైనర్, ఐఎమ్ లైక్ అ క్లయింట్. వెన్ ఐ కమ్ వితౌట్ సింగిల్ యాడ్ అప్ స్టిచ్ ఆర్ సంథింగ్, ఇట్ ఫిటెడ్ మీ సో వెల్. సో దట్ ఈస్ వాట్ క్లయింట్ నీడ్స్. డిజైనర్ దగ్గర వెళ్ళేదే అందుకు, క్లయింట్ వేసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెంట్, ఆ ఫినిషింగ్, ఆ ఫిట్టింగ్స్ ఉండాలని. సో మా దగ్గర దట్ ఈస్ వాట్ వీ ప్రామిస్ టు క్లయింట్స్. అందుకే మన దగ్గర చాలా వార్డ్రోబ్లో డ్రెస్సెస్ ఉన్నా కూడా మనం ఒక్క డేలో ఒకటి పిక్ చేసుకుంటాం, అది మన మూడ్ని కూడా మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది అంటుంటాం. అవును. సో లాట్ ఆఫ్ వేస్టేజ్ అవుతుందండి మీకు ప్రాపర్ ఫిట్టింగ్ లేకపోవటం వల్ల. మీరు కాస్ట్ని చూసుకొని లోవర్ మీరు పెట్టగలుగుతారు, యూనో యూ కెన్ బై, యూ కెన్ ఇన్వెస్ట్ or you can put that amount, still you think 2 times that let me get for lesser price అని. కానీ అది ఫిట్ అవ్వకపోతే, మీకు అది సరిగ్గా లేకపోతే, బాడీ మీద వేసుకున్న తర్వాత ఫినిషింగ్ సరిగ్గా లేకపోతే, ఆ కలర్ మీకు సరిగ్గా ఉండకపోతే ఏం చేస్తారు? అది కంపల్సరీ మీరు పక్కకు పెట్టేస్తారు ఎంత పెట్టి కొనుక్కున్నా. నాకు తెలుసు చాలామంది క్లయింట్స్ మాతో వెన్ వీ టాక్ ఫ్రెండ్లీ అండ్ క్లయింట్స్ చాలామంది చెప్తారు, భార్గవి గారు నేను ఇంతకు ముందు అది కొన్నాను, అది వేస్ట్ అయిపోయింది, ఐ పుట్ సో మచ్. నేను అంటాను నాది ఒక్కటి తీసుకోండి, కామన్ గా అందరికీ ఉండే ప్రాబ్లం, బట్ అది సార్ట్ అవుట్ అవ్వాలి. సో దే షుడ్ బి అ సొల్యూషన్ ఫర్ ఇట్. సో డిజైనర్స్ ఉన్నారు హూ కెన్ రియల్లీ సాల్వ్ అ ప్రాబ్లమ్ లైక్ దట్. సో వీ వర్క్ ఆన్ దట్ యాక్చువల్లీ. క్వాలిటీ వైజ్, ఫిట్టింగ్ వైజ్, వాట్ ఈస్ ద డిజైనర్ వర్క్స్ ఇస్ దట్ వన్. విత్ దే ఎక్స్పీరియన్స్, విత్ దేర్ నాలెడ్జ్, డెఫినెట్లీ దే సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్. నేను చెప్పినట్టు ఫిట్ అవ్వకపోతే లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అనేది ఫస్ట్ మ్యాటర్ అక్కడ. అండ్ నెక్స్ట్ టైం ట్రస్ట్ చేయాలంటే భయపడతారండి. అందుకే దీనికి నేను ఒక విషయం చెప్తాను, మీరు ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రాస్ చెక్ వాట్ వాజ్ హర్ క్వాలిఫికేషన్. ఓకే, వాట్ డిడ్ షీ డూ, ఎంత చదువుకుంది, ఎన్ని ఇయర్స్ నుంచి తను చేస్తుంది. ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోదండి. ఇదొకటి మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఒక డిజైనర్ అంటే నేను ప్యాషన్తో వచ్చేసాను, ప్యాషన్ ఉండి చేస్తున్నాను ఇదని అంటారు, ప్లీజ్ అవన్నీ ట్రాష్. అది జస్ట్ మూడ్ ఎన్లైట్మెంట్కి అంతే. బట్ ఒక క్లయింట్కి మనం ఒక ప్రోడక్ట్ అమ్మాలన్నా, యూనో వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలన్నా కానీ బిహైండ్ ద థింగ్ ప్యాషన్ ఒకటే సరిపోదు. మీరు ఎంత ట్రైన్డ్ అయ్యారు అది మీరు క్లయింట్స్కి ఏ రూపంలో చెప్పగలుగుతారు, కాన్ఫిడెంట్గా అవ్వచ్చు. అండ్ ఆ క్లయింట్కి నువ్వు ఏం యూనిక్గా ఇస్తున్నావు అనేది నువ్వు త్రూ ద ప్రాసెస్ నువ్వు ఎన్కౌంటర్ అయ్యి దాన్ని నువ్వు స్టడీ చేసి దాన్ని అంత ఇంప్లిమెంట్ చేసి. మాకు విడి టైంలో వీ డూ లాట్ ఆఫ్ శాంప్లింగ్స్, చిన్న చిన్న ఎంబ్రాయిడరీ శాంప్లింగ్స్, వీ డూ లాట్ ఆఫ్ ఎంబ్రాయిడరీ శాంప్లింగ్స్. ఎందుకంటే కరెక్షన్ చేసుకోవటానికి ఏ శాంప్లింగ్ అయితే బాగుంటుంది, ఏ ఎంబ్రాయిడరీ ఇప్పుడు నడుస్తుంది, మనం ఏం కొత్తగా క్రియేట్ చేయగలుగుతాం. ఆల్రెడీ బయట మార్కెట్లో ఉన్నాయి, చాలా డిజైనర్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. కానీ మనం ఏమన్నా కొత్తది ఇవ్వగలుగుతామా, మనం ఏమన్నా అడాప్ట్ చేయగలుగుతాం అనేది చాలా ఉంటాయి. సో నేను ఫస్ట్ క్లయింట్కి చెప్పేది ఏంటంటే, మాకు చాలామంది క్లయింట్స్ భయపడతారు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, కాస్ట్ ఒకటే చూసుకొని మీరు ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళొద్దు, చీప్గా వస్తుంది అని ఆ డిజైనర్ దగ్గరికి వెళ్ళటం అని కాదు. ఫస్ట్ సీ వెదర్ దట్ డిజైన్ ఈజ్ అ క్రెడిబుల్ డిజైనర్ ఆర్ నో అని. ఇంకొక డిజైన్ క్రెడిబుల్ ఉన్నప్పుడు తన దగ్గర ₹1 ఎక్కువ ఉన్నా కానీ ఇట్స్ ఫైన్, షీఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ వాల్యూ బ్యాక్. సో ఆల్ దట్ ఐ కెన్ సే ఇస్ జనరల్లీ ఇప్పుడు ఉండే కస్టమర్స్కి ఉండే చిన్న చిన్న డౌట్స్ ఐ వాంట్ టు క్లారిఫై. ఎవ్రీ వన్ వాంట్ అ గుడ్ ప్రోడక్ట్.
రైట్. చాలా బాగా క్లారిఫై చేశారు. ఓకే అండి, మనం ఇంకా కొన్ని బ్రైడల్ కలెక్షన్ అన్నారు కదా, అవి కూడా ఎస్ విల్ సీ. సో మీరు చెప్పారు కదా బ్రైడల్ కలెక్షన్ ఉందని, సో ఈ కార్నర్ అంతా అదేనండి బ్రైడల్ కలెక్షన్ అయినా? జనరల్గా మనము మ్యారేజెస్లో చూస్తాము, ఇప్పుడు మన ఎన్ని ఈవెంట్స్ ఉన్నా కూడా లైఫ్లో, కానీ మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే మనకి జరిగే ఒక పెద్ద వేడుక. సో అప్పుడు ప్రిఫర్ చేసే డ్రెస్సింగ్ కానీ, అప్పుడు చూపించే ఎక్స్క్లూజివ్గా వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ కానీ చాలా వేరుగా ఉంటుంది. సో ఇక్కడ మీ దగ్గర ఎట్లాంటి కలెక్షన్? మన దగ్గరికి ఎంటర్ అయిన కాడి నుంచి డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూసే ఈ సెక్టర్ అంతా చూసినవన్నీ ఇట్స్ మోర్ ఆఫ్ హల్దీ అవుట్ఫిట్స్, సంగీత్, మెహందీ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, కొద్దిగా యంగ్స్టర్స్ ప్లేఫుల్గా వేసుకోవాలి, ఓకే, అండ్ బడ్జెట్లో ఉండాలి, మళ్ళీ రీయూస్ చేయాలి వాటిని. వేరే ఇప్పుడు చూడండి ఈ ప్రింటెడ్ టాప్ ఉందా, ఇది ఒక్కసారి వేసుకున్న తర్వాత దీని మీద మంచి వైట్ షర్ట్ టక్ చేసుకున్నా కానీ ఇట్ బికమ్ క్యాజువల్ వేర్ అగైన్. సో అంటే ఇక్కడ మేము చేసిన డిజైన్స్ అంతా అలాగే ఉన్నాయి, రీయూజ్ లాగా చేసేటట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఉండే అన్ని ఆర్ ఫార్ హల్దీ, సంగీత్, మెహందీ ఆర్ బ్రైడ్ మేడ్ సిస్టర్స్ ఉంటారు కదా, ఫుల్గా ఉండాలనుకున్నప్పుడు ఇవ్వండి. సో ఆల్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లెహంగాస్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఇలా చూస్తే ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇక్కడ ఉండేది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇది వచ్చి మనకి జార్జెట్ మేము హ్యాండ్ డైడ్ చేసాము, మీకు లెహరియా లాగా హ్యాండ్ డైడ్ చేసాము. అండ్ ఆల్ దిస్ యాక్చువల్లీ ఇట్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఫైన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇక్కడ చూసారా మేము చాలా కలర్స్ యాడ్ చేసాం ఫ్యాబ్రిక్లో. రీస్టిచ్డ్ ఇట్ ఫస్ట్, తర్వాత ఎంబ్రాయిడరీ యాడ్ చేసాము, ఆ తర్వాత దాన్ని కట్ వర్క్ చేసి స్టిచ్ చేసాం. దానికి మంచి ఓవర్ కోట్ పేరప్ చేసాము ఇలాగ ఆర్గాన్జాతో విత్ కట్ వర్క్ స్కాలెప్డ్. మనకి ఇది ఓవర్ కోట్ వద్దు, నాకు హాఫ్ సారీ లెహంగా లాగా కావాలంటే వీ కెన్ డిజైన్ అ లెహంగా దుప్పటా ఆల్సో విత్ దిస్.